కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లోనే 3 గంటలకు నందినగర్లోని ఆయన నివాసంలో కేసీఆర్ ను సిట్ విచారణ బృందం విచారించనుంది. కాసేపటి క్రితమే ఆయన నందినగర్లోని నివాసానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. 11:30 ప్రాంతంలో ఎర్రవల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరిన ఆయన కాసేపటి క్రితమే నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. సిట్ విచారణ కూడా ఇప్పటికే సర్వం సిద్ధమైంది. సిట్ విచారణ బృందం కూడా ఒక్కొక్కరుగా నందినగర్లోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, పోలీసులు ఇక్కడ భారీగా మోహరించారు. దాదాపుగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. కేసీఆర్ నివాసం వద్ద ఇరువైపులా కూడా, కుడివైపు కావచ్చు ఎడమ వైపు కావచ్చు, ఇరువైపులా కూడా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఈ పరిసర ప్రాంతాల్లోని కాలనీల్లో కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఏ ఒక్కరిని కూడా ఇటువైపుకి రానియకుండా అయితే పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇటు పార్టీ నేతలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరిని కూడా ఇటు అనుమతించట్లేరు పోలీసులు. ఇక కేసీఆర్ నివాసంలోకి కూడా ఎవరిని వెళ్ళనియట్లేరు. అయితే హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా ఇప్పటికే నందినగర్లోని నివాసంలోనే ఉన్నారు. కేసీఆర్ రావడానికంటే ముందే వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే కేసీఆర్ నందినగర్లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే అనేక మంది ప్రముఖుల్ని, పార్టీ నేతల్ని కూడా విచారించారు. దాదాపు 618 మందికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి ఒక సిట్ విచారణ బృందం అయితే గుర్తించింది. ఈ నేపథ్యంలోనే అనేక మంది ప్రముఖుల్ని విచారించింది, ఇటు పార్టీ నేతల్ని విచారించింది. అయితే ఈ కేసులో ఇదొక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇటు హరీష్ రావుని విచారించింది, కేటీఆర్ని విచారించింది, సంతోష్ రావుని విచారించింది సిట్ బృందం. ఎట్టకేలకు ఇవాళ కేసీఆర్ని విచారిస్తుంది. అయితే శుక్రవారం రోజు, దాదాపుగా శుక్రవారం రోజే ఈయన సిట్ విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ బృందం అయితే గురువారం రోజు ఆయనకు నందినగర్లోని ఆయన నివాసంలో నోటీసులు ఇచ్చి వెళ్లారు సిట్టు బృందం. అయితే ఈ నేపథ్యంలోనే ఆ నోటీసులకు ఆయన స్పందించారు కేసీఆర్. ఆయన ఎర్రవల్లిలో నివాసంలో ఉంటున్నందువలన నోటీసులన్నీ కూడా ఎర్రవల్లికే పంపించాలి, అలాగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనకు కొంత గడువు కావాలి, మరో తేదీని ఇవ్వాలంటూ కూడా కేసీఆర్ కోరడం, మళ్ళీ ఆ లేఖకు రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ దీనిపైనే స్పందిస్తూ కూడా ఇటు సిట్టు బృందం కూడా నోటీసులు, మరో రెండో నోటీసులు కూడా శుక్రవారం రోజు ఇవ్వడం జరిగింది. ఎర్రవల్లిలోని నివాసంలో విచారించడానికి కుదరదు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే విచారిస్తాము, లేదా నందినగర్లోని మీ నివాసంలోనే విచారిస్తామంటూ కూడా సిట్టు బృందం కూడా మరి రెండో నోటీసులో కూడా తెలపడం జరిగింది. అయితే అధికారిక రికార్డులో కావచ్చు, ఎన్నికల అఫిడవిట్లో కావచ్చు, అది కేసీఆర్కి సంబంధించినటువంటి అడ్రస్ నందినగర్ నివాసం ఉన్నందువల్ల నందినగర్లోనే విచారిస్తామంటూ కూడా జరిగింది. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు కేసీఆర్. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఎక్కడ 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి విచారించాల్సి ఉంటుంది. అలాగే ఏసీపీ స్థాయి అధికారికి అసలుకి తమని విచారించేటువంటి అధికార పరిధిలో లేవంటూ కూడా కేసీఆర్ రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎర్రవల్లిలోని నివాసానికే నోటీసులు పంపాలని తాను మొదటి నోటీసుకు రిప్లై ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ రెండోసారి కూడా నందినగర్లోని నివాసానికే వచ్చి నోటీసులు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే నందినగర్లోని నివాసంలో పోలీసులు వచ్చి గోడకు నోటీసులు అతికించి వెళ్లడాన్ని కూడా కేసీఆర్ తప్పుపట్టారు. తనకు అధికారికంగా నోటీసు అందలేదు కాబట్టి అసలు నేను విచారణకు హాజరవ్వాల్సిన అవసరమే లేదు, అయినప్పటికీ కూడా బాధ్యత గల పౌరుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభాపక్ష నేతగా తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఆదివారం రోజు 3 గంటలకు సిట్టు సూచించినట్లుగానే ఆయన విచారణకు హాజరవుతానని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే కాసేపటి క్రితమే నందినగర్లోని నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. అయితే 3 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా సర్వం సిద్ధమైంది. కాసేపటి క్రితమే సిట్టు విచారణకు సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, వీడియోగ్రఫీకి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, వీటన్నింటినీ నందినగర్లోని నివాసానికి తరలించి పోలీసులు సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఇటు హరీష్ రావును, కేటీఆర్ను, సంతోష్ రావును విచారించడం కీలకంగా మారింది. ఆ తర్వాత హరీష్ రావుని విచారించిన నేపథ్యంలో హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పడం, అలాగే ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావు, అలాగే ప్రణీత్ రావు, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి సంభాషణలకి సంబంధించి హరీష్ రావుని ప్రశ్నించారు. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కేసీఆర్కు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అని ప్రశ్నించారు. ఆ తర్వాత కేటీఆర్ని విచారించారు. కేటీఆర్ని విచారించిన సమయంలో పార్టీకి ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే పార్టీకి భారీగా ఎలక్టోరల్ బాండ్లు సమకూరడం అనేటువంటి ఒక ప్రచారంలో వాస్తవం ఎంత అనే కోణంలో ప్రశ్నించారు. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం కేసీఆర్కు తెలుసా లేదా అనేది ఆయన కూడా
కూడా ప్రశ్నించారు. ఆ తర్వాత చివరగా సంతోష్ రావును విచారించారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండే సంతోష్ రావును విచారించిన నేపథ్యంలో కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉంటాడు కాబట్టి, కేసీఆర్ పక్కనే ఉంటారు కాబట్టి సంతోష్ రావు, ఈ ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా సంతోష్ రావు ద్వారానే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సమాచారము కేసీఆర్కు చేరిందా అనే కోణంలో సంతోష్ రావును విచారించారు. అలాగే ప్రగతి భవన్లో రాధాకిషన్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు తరచూ కేసీఆర్తో సమావేశాలు అవ్వడంపై కూడా సంతోష్ రావును విచారించారు సిట్ అధికారులు. వీటన్నింటి నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా కూడా కేసీఆర్ చుట్టూనే తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు ప్రభాకర్ రావు కావచ్చు, అలాగే రాధాకిషన్ రావు కావచ్చు, ఇతర ముఖ్య అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా పెద్ద ఆయన ఆదేశాలతోనే తాము ఈ రకంగా చేయాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది. అసలు ఆ పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కేసీఆర్ అయినా కాదా? ఒకవేళ కేసీఆర్ అయితే ఎందుకు ఆయన ఈ రకమైన ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది ఏంటనేది పూర్తి వివరాలను కూడా రాబట్టే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నారు. ఈ అంతిమంగా అందరినీ విచారించినప్పటికీ కూడా కేసీఆర్ పేరే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆ పెద్ద ఆయన కేసీఆర్ అయినా కాదా, కేసీఆర్ని విచారించే ప్రక్రియ ప్రారంభం కానుంది. కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారింది ఈ అంశం అని చెప్పుకోవచ్చు. అయితే కేసీఆర్ విచారణ నేపథ్యంలో కూడా, అంటే కేసీఆర్కు విచారించడం, కేసీఆర్ని పోలీస్ స్టేషన్కి పిలవడం, లేదా సిట్టు విచారణకు పిలవడం, లేదా నివాసంలో విచారించడం అయినప్పటికీ కూడా ఇదంతా కూడా కేసీఆర్ పై జరుగుతున్నటువంటి దాడి కాదు, తెలంగాణ సమాజంపై జరుగుతున్నటువంటి దాడి. కాబట్టి దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు పిలుపునిస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇవాళ ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు కూడా కట్టడి చేస్తున్నారు. అంతిమంగా ఇవాళ కేసీఆర్ని విచారించేందుకు పోలీసులు సిట్ అధికారులు అయితే ఒక ప్రశ్నావళిని రూపొందించారు. ఏ ప్రశ్నలు అడుగుతారు ఏంటి అనేది అయితే ఆసక్తికరంగా మారింది. అయితే పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలు ముఖ్యంగా ప్రభాకర్ రావు పునర్నియామకానికి సంబంధించినటువంటి వ్యవహారంపై దృష్టి సారించనున్నారు. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వివరాలు మీ ఆదేశాలతోనే జరిగాయా? ఇటు ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా మీ ఆదేశాలతోనే చేశామని చెప్పి ఒక పెద్ద ఆయన ఆదేశాలతో చెప్తున్నారు. మరి మీ ఆదేశాలతోనే జరిగాయా ఏంటనే వివరాలు కూడా అడిగే అవకాశం ఉంది. అయితే సిట్ అడిగేటువంటి ఏ ప్రశ్నకైనా కేసీఆర్ సమాధానం అయితే మీడియా జరిగింది. అప్పటి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి సమాచారం నాకు కావాలని అడిగాను. అది ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, ఎస్ఐబి కావచ్చు, ఉన్నతాధికారులు ఎవరైనా కూడా ఆ సమాచారాన్ని ఎలా సేకరిస్తారనేది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం, అది వాళ్ళ శక్తి సామర్థ్యాలపైన ఉంటుంది. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నాకు సమాచారం ఇవ్వాలి అని చెప్పి నేను చెప్పలేదు. ఎక్కడ కూడా ఆ రకమైన ఉద్దేశం కూడా తనకు లేదు. వాళ్ళు ఎలా సమాచారం సేకరిస్తారనేది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం, దాంట్లో నా పాత్ర ఏమీ లేదంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కూడా ఈరోజు ప్రస్తావించే అవకాశం ఉంది. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేసీఆర్ ఆదేశాలతోనే జరిగిందని మీరు అంటే కనుక, లేదా కేసులోని నిందితులు మిగిలిన వారు ఎవరైనా చెప్తే కనుక దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి కేసీఆర్ అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా అయితే ఈ కేసులో ఈరోజు కేసీఆర్ విచారణ అయితే ఓ కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఏ విధమైన సమాధానాలు చెప్తారు, తదుపరి చర్యలు ఎలాగా ఉంటాయనేది అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అయితే కేసీఆర్ నందినగర్లో ఆయన నివాసంలో ఉన్నారు. 3 గంటలకైతే ఈ సిట్ విచారణ అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రారంభం కానుంది. ఓవర్ టు యూ.